అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్లో తెలంగాణ విద్యార్థులు రాయాలా, అప్లై చేయాల్సిన అవసరం లేదా? ఈ విషయం గురించి చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్థానికత విషయమై కొత్త జిల్లాలు ప్రాతిపదికన తీసుకుంటారా, పాత జిల్లాల లెక్కల ఆధారంగానే లోకాలిటీ వర్తిస్తుందా? ఈ అంశం మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ తన నివేదిక సమర్పించింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నటువంటి విషయాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా రాయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో స్థానికత విషయమై ఈఏపీ సెట్ నోటిఫికేషన్కి ముందే స్పష్టత ఇస్తారు అని అంతా భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వకుండానే నోటిఫికేషన్ ఇచ్చింది. అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ తర్వాత స్థానికత విషయంలో క్లారిటీ వస్తుంది అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఒకసారి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత అర్హత సాధించి ఆ తర్వాత స్థానికతగా ఆధారంగా అర్హత ఇవ్వబోవడం లేదు అనేటువంటి అడ్డంకి పెడితే అది న్యాయపరమైనటువంటి సమస్యలకి దారితీస్తుంది అనేటువంటి వాదన ఉంది. దాంతో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి రాష్ట్రం అంతా ఒకే రీజియన్గా పరిగణిస్తూ ఉంటారు. అది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది. ఓయూ రీజియన్గానే మొత్తం రాష్ట్రం అంతా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్గా కొంత ప్రాంతం, అదేవిధంగా ఎస్వియు రీజియన్గా మరికొంత ప్రాంతం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 371D ప్రకారంగా రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా 3 రీజియన్ల పరిధిలో ఉన్నటువంటి ఓయూ, ఎస్వియు, ఏయు 3 రీజియన్ల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికి నష్టం జరగకుండా మొత్తం 3 ప్రాంతాల సీట్లని కేటాయింపు చేశారు. అయితే తర్వాత 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ఇరు రాష్ట్రాల్లోనూ అందరికీ అవకాశం ఉండాలి అనేటువంటి నిబంధన అమలైంది. 2024 జూన్తో 10 ఏళ్ళు పూర్తయిపోయింది. కాబట్టి ఇక ఈ ఏడాది జరగబోయేటువంటి అడ్మిషన్స్ విషయంలో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దానికి అనుగుణంగా 85% మొత్తం సీట్లలో 85%, అది ఈఏపీ సెట్ కావచ్చు, ఇతర ఏ అడ్మిషన్స్లోనైనా సరే మొత్తంగా కాలేజీలకి మొత్తం ప్రవేశాలకు ఉన్నటువంటి సీట్లన్నీ కూడా 85% ఓయూ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు కూడా తెలంగాణకి చెందినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తుంటే వాళ్ళకి మాత్రమే వర్తించేలాగా జీవో విడుదల చేశారు. అంటే ఏయూ కానీ ఎస్వియు స్టూడెంట్స్ కానీ వీళ్ళెవరికి తెలంగాణలో ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మా ఏ రకాల కేటగిరీలో కూడా సీట్లు దక్కడానికి ఆస్కారం లేదు. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఏయూ, ఎస్వియు స్టూడెంట్స్ ఓయూ పరిధిలో సీట్లు సాధించలేరు. దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా దీనికి అఫీషియల్గా ప్రభుత్వం జీవో రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ రిపోర్టు ఆధారంగా చూస్తే ఇక నుంచి ఏయూ పరిధిలో అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి ప్రాంతంలో 85% సీట్లు ఏయూ పరిధిలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. అంటే ఈ జిల్లాల వాళ్ళకే ఇస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 85% సీట్లు ఇస్తారు. మిగిలిన 15% సీట్లలో ఎస్వియు పరిధిలో అంటే రాయలసీమ, నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఏయూ పరిధిలో ఉన్న సీట్లకి పోటీ పడవచ్చు. ఉదాహరణకి అమరావతిలో ఉన్నటువంటి విట్ యూనివర్సిటీ, విఐటి అమరావతిలో, విట్ అమరావతిలో మొత్తం సీట్లు కన్వీనర్ కోటాలో ఒక 100 సీట్లు ఉన్నాయనుకుంటే 85 సీట్లను ఏయూ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకే కేటాయిస్తారు. అంటే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకే దక్కుతాయి. మిగిలినటువంటి 15% సీట్లకు ఆ 15 సీట్లకి ఎస్వియు పరిధిలో ఉన్నటువంటి ఆ జిల్లాల పరిధిలో వచ్చినటువంటి వాళ్ళు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇది అదే తిరుపతిలో ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. అక్కడ మొత్తం 85% సీట్లని తిరుపతిలో ఆ ఎస్వియు పరిధిలో వచ్చేటువంటి విద్యార్థులకి కేటాయిస్తారు. మిగిలినటువంటి 15% సీట్లకి ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన అన్ని ప్రాంతాల నుంచి
విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఇట్లా ఆంధ్రప్రదేశ్లో మొత్తం 100% సీట్లని 85% లోకలు, మిగిలిన 15%లో నాన్ లోకల్ కోటాలో మరో రీజియన్ నుంచి వచ్చి పోటీ పడేందుకు తగ్గట్టుగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇది కమిటీ రిపోర్ట్. అయితే ఇక్కడ లోకాలిటీ ఎలా నిర్ణయిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి 2022లో 26 జిల్లాలకి పెంచారు. ఇప్పుడు 26 జిల్లాలని క్రైటీరియాగా తీసుకుంటారా, 13 జిల్లాలని ప్రాతిపదికగా తీసుకుంటారా? ఈ ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కొన్ని అటు ఇటు అయిన, ఉదాహరణకి ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం, అంటే కందుకూరు కావచ్చు, ఉలవపాడు కావచ్చు, ఇలాంటి మండలాలన్నీ కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలిసినాయి. నెల్లూరు జిల్లా వాస్తవానికి ఎస్వియు రీజియన్లో ఉంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా ఏయు రీజియన్లో ఉంది. ఇప్పుడు స్థానికత వస్తే కందుకూరు విద్యార్థులు ఏయులోకి వెళ్తారా, ఎస్వియులోకి వెళ్తారా? దీని మీద కూడా కమిటీ చాలా స్పష్టత ఇచ్చింది. కొత్త జిల్లాల ఆధారంగానే ఈ స్థానికత నిర్ణయించాలి అంటూ తేల్చింది. దాని ప్రకారంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఈ జిల్లాల వరకు పల్నాడుతో కలుపుకుని ఈ జిల్లాల వరకు ఏయు రీజియన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఆధారంగా ఈ స్థానికత నిర్ణయిస్తారు. ఇక నెల్లూరు అంటే ఇప్పుడున్నటువంటి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంతో కలుపుకుని ఉన్నటువంటి నెల్లూరు, దాంతోపాటుగా తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, ఈ జిల్లాలన్నీ ఎస్వియు రీజియన్లోకి వస్తాయి. ఇది ఇప్పుడు స్థానికతకి ప్రాతిపదికగా కమిటీ కొత్తగా ప్రతిపాదించినటువంటి వ్యవహారం. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. దాన్ని ఈ వారంలోనే విడుదల చేసేందుకు అవకాశం ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్థానికత విషయంలో మార్పులు చేర్పులు తీసుకొస్తే అది సమస్య అవుతుంది. కాబట్టి ముందే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా మార్పులు తీసుకురాబోతున్నారు. కొత్త జిల్లాల ఆధారంగా స్థానికతకు, ఆ స్థానికతలో సీట్ల కేటాయింపు నిర్ణయం రాబోతుంది. దీంతోపాటు మరికొన్ని కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణకి మెడిసిన్ సంబంధించి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఉంది. దీన్ని ఒక స్టేట్ క్యాంపస్గా భావిస్తూ ఉంటారు. అంటే ఇందులో ఓయూ స్టూడెంట్స్కి సీట్లు ఉంటాయి, ఎస్వియు స్టూడెంట్స్కి సీట్లు ఉంటాయి, ఏయూ స్టూడెంట్స్కి కూడా సీట్లు ఉంటాయి. ఇప్పటి వరకు ఇక నుంచి అలాంటి అవకాశం లేదు అని భావిస్తున్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్తో పాటుగా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా ద్రవిడియన్ యూనివర్సిటీ ఉంది, ఆర్జీయూకేటీ ఉంది, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య కళాశాల ఇది కూడా తిరుపతిలో ఉంది, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ కళాశాల ఇది కూడా కడప జిల్లాలో ఉంది, ఉర్దూ విశ్వవిద్యాలయం, వీటిని స్టేట్ యూనిట్లుగా ఇంతకాలం భావిస్తూ వస్తున్నారు. ఈ యూనివర్సిటీల్లో కూడా ఇక నుంచి ఓయూ వాటా తొలగించేసి కేవలం ఎస్వియు ఏయూ పరిధి వరకు మాత్రమే మొత్తం సీట్లను కేటాయించేందుకు తగ్గట్టుగా కమిటీ ప్రతిపాదనలు చేసింది. దాంతో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర యూనివర్సిటీలుగా భావించినటువంటి క్యాంపస్ల్లో కూడా ఓయూ స్టూడెంట్స్కి ప్రవేశాలు కల్పించే అవకాశం ఉండదు. అలాంటి రూపంలో మార్పులు చేర్పులు దానికి సంబంధించినటువంటి తుది నివేదిక ఖరారు కాబోతుంది. అది విడుదలైన తర్వాత మరోసారి అప్డేట్ చేస్తాం. ఇది స్థానికతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయం వ్యవహారం అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.